శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కుంభరాశి. ఈ కుంభరాశిలో ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కుంభరాశిగానే పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అయితే ప్రధానంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని రకాల ఈతి బాధలో ఇబ్బందులు పడుతున్నా, ఏలినాటి శని ప్రభావం చూపుతున్నా, అప్పో చేసి పేరు ప్రఖ్యాతలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని ప్రధానంగా ఆదాయం 2 ఉండి ఏదో రకంగా డబ్బుని ఉత్పత్తి చేసి, రుణం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదో రకంగా డబ్బు అయితే వస్తుంది. దాని ద్వారా మీ చుట్టూ భజన బృందం అనేటటువంటి వాళ్ళు బాగా పెరుగుతారు. ఈ భజన బృందానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుని మనం సంవత్సర ఫలితాలు చెప్తాం కనుక, ఈ సంవత్సర ఫలితాల్లో ఈ మార్చి 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుణ్ణి అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. గురుడికి ఇది అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం. మీ తెలివితేటలు కానీ, మీ సృజనాత్మకతకు కానీ, మీ ఆలోచన శక్తిని కానీ అద్భుతంగా పనిచేసేటటువంటి విధానంలో గురుడు యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా విద్యార్థులకు, చదువుకునేటటువంటి వ్యక్తులకు, సంతానం కోసం ఎదురు చూసేటటువంటి దంపతులకు ఇది ఒక వరంగా ఇచ్చేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నతమైనటువంటి విద్య, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేయడం వలన ఉన్నతమైనటువంటి స్థితిని, పదవి యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్యం అనేటటువంటిది సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు సంతోషించి వారి యొక్క పిల్లల ద్వారా తల్లిదండ్రులకు కూడా ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత అనేటటువంటిది ఉంటుంది. మీ నిజాయితీకి గుర్తింపు అనేటటువంటిది పరిపూర్తిగా లభించేటటువంటి సమయం. ప్రధానంగా గురుదృష్టి 7వ, 9వ స్థానాలపై ఉంటుంది కనుక వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు, మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ యోగం సంప్రాప్తించడం జరుగుతుంది. విశేషమైనటువంటి ధన యోగాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక 9వ దృష్టి వలన దైవానుగ్రహము, ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు అనుకూలతలు కూడా ఏర్పడతాయి. షేర్ మార్కెట్లో లేదా స్పెక్యులేషన్లో అతిగా ఆశ పడడం అనేటటువంటిది మంచిది కాదు. గురుడుకు ఆశను పెంచుతాడు కాబట్టి రిస్క్ తీసుకునేటటువంటి ముందు 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక జూన్ 2వ తేదీ దగ్గర నుంచి 6వ స్థానంలోకి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి
అంటే ఉచ్చస్థితి గురుడికి అందులోకి వచ్చినప్పటి నుంచి కూడా గోచారరీత్యా మీకు శత్రు రోగస్థానం, అది షష్ఠస్థానం అనేటటువంటిది. తత్కారణంగా శత్రుపరమైనటువంటి గుప్తమైనటువంటి శత్రువుల యొక్క భయము అనేటటువంటిది, వ్యూహాత్మకమైనటువంటి స్థితి అనేటటువంటిది కలుగుతుంది. ఈ స్థానంలో గురుడు సమస్యలను తేలికగా తెలివిగా పరిష్కరించుకునేటటువంటి శక్తిని మీకు అందిస్తాడు. ఎమోషన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. రోజు రోజుకి బాధ్యతలు అనేటటువంటిది సక్రమంగా నిర్వర్తించేటటువంటి అవకాశం, అనుకూలత మీకు ప్రధానంగా ఏర్పడుతుంది. పాత అప్పులు తీరుతాయి. రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉన్నా లేదా రావాల్సినటువంటి డబ్బులు మీ వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నా కూడా అవి కూడా అనుకూలిస్తాయి. పిల్లల యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. కోర్టు కేసులు లాంటివి, కోర్టు వివాదాలు లాంటి వాటి దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు మంచి బ్రహ్మాండమైనటువంటి స్థితిగా బయటకు రావడం, కడిగిన ముత్యంలా మీ యొక్క పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో లేషన్ మాత్రం కూడా అనుమానించుకోవలసినటువంటి పని కానీ పరిస్థితి కానీ లేదు అనేటటువంటిది నిజం. ప్రధానంగా ఈ గురుడు యొక్క స్థితి ఆలోచన విధానాన్ని, మీ యొక్క సృజనాత్మక శక్తిని బాగా పెంపొందిస్తుంది. తత్కారణంగా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుందే తప్ప ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. తత్కారణంగా అనుకూలమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రధానంగా గురుడు యొక్క దృష్టి చాలా విశేషమైనటువంటి విధానంలో, అనుకూలించేటటువంటి విధానంలో, శత్రుస్థానంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమణగడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, వ్యాపార భాగస్వామ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడానికి ఉంటుంది. ప్రధానంగా గురుడు యొక్క దృష్టి కూడా మంచి స్థానంలోనూ విశేషమైనటువంటి విధానంలోనూ ఉండడం వలన అనుకూలతలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ట్రాన్స్ఫర్ లాంటివి అనుకూలించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలో మాత్రం ఉండదు. ఎందు గురించి అంటే ప్రధానంగా ఈ దృష్టి, నవమ దృష్టి అనేటటువంటిది చాలా విశేషంగా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో చేస్తుంది. అంతా బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం మంచిదే, కానీ బాగుంది కదా అని చెప్పేసి బంధుత్వాన్ని కానీ బంధాలను కానీ నిర్లక్ష్యము చేయడము అనేటటువంటిది అంత మంచిది కాదు. ఒకటికి 10 సార్లు మీకు మీరు ఆలోచించుకోవలసినటువంటి సమయంగాను పరిస్థితిగాను కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఈ ప్రధానమైనటువంటి దైవబలంతో అనుకూలతలు ఏర్పడేటటువంటి విధానంలో ఈ గురుడు యొక్క సంచారము అనేటటువంటిది కలుగుతుంది. సర్వీస్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ అనేటటువంటిది అవసరం. అలాగే సప్తమ దృష్టి వలన ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే క్లయింట్లు దొరకడం కానీ, కొత్త రకమైనటువంటి అభిప్రాయాలు కలగడం కానీ, కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది. గుప్త రోగాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది మంచిది. ప్రాక్టికల్గా ప్రధానంగా 1కి 10 సార్లు చెబుతున్నటువంటి మాట ఒకటే, ప్రాక్టికల్గా ఆలోచించండి. కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ పరిష్కరించుకోవడానికి మంచి మార్గము అనేటటువంటిది చాలా వరకు దొరికేటటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలు చదివేటటువంటి వారికి, సర్వీస్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం. ఆరోగ్య పట్ల శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతుంది. సరైన వైద్య సలహాలు అనేటటువంటివి పరిపూర్తిగా మీకు లభిస్తాయి. అయితే ఈ సప్తమ దృష్టి వలన, నవమ దృష్టి వలన కొత్త ఒప్పందాలు అనేటటువంటివి జరగడం, కష్టకాలంలో భగవంతుడు మిమ్మల్ని కాసేడు అనేటటువంటి నమ్మకం జరగడం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థకి, కాలేయానికి, షుగర్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక అవి రాకుండా ఆహారపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవడం వలన కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు సాగుతారు. కొత్త అప్పులు మాత్రం చేయకండి. భారీ అప్పులు ఎవరికి ఇవ్వకండి. అక్టోబర్ 31వ తేదీ దగ్గర నుంచి సింహరాశిలోకి సప్తమ స్థానంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం కలత్ర స్థానంలోకి మారుతుందో కొంతవరకు భాగస్వామ్య వ్యాపార చికాకులు అనేటటువంటి తగ్గడం, అనుకూలతలు ఏర్పడడం, భార్యాభర్తల మధ్యన ఒప్పందాలు జరగడం, ప్రధానంగా అవివాహితులకు వివాహం జరగడం లాంటి శుభ పరిణామాలు జరుగుతాయి. పెళ్లి కానటువంటి వారికి మంచి సంబంధం వస్తుంది. దంపతులు విడిపోయినటువంటి వారు కానీ, దంపతుల మధ్యన అన్యోన్యత తగ్గినటువంటి వారికి కానీ అనుకూలతలు ఏర్పడతాయి. గొడవలు అనేటటువంటివి సద్దుమణుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు పార్ట్నర్షిప్ బాగా రాణించేటటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా
ఇబ్బందులు పడుతున్నవారు కానీ, సంతాన విషయం నిమిత్తంగా వారి పిల్లల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ అనుకూలతలు ఏర్పడతాయి. సంతానం పరంగాను క్రియేటివిటీ అనేటటువంటిది మీరు పెంచుకునేటటువంటి అవకాశంగాను అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు. భాగస్వామి వ్యాపారంతో కలిసి ప్రయాణాలు చేసేటటువంటి దానివలన ఉన్నతమైనటువంటి లాభము అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ 1కి 10 సార్లు ఒకటే మాట చెప్తున్నాను, అంతగా బాగుంది కదా అని బంధాల్లో నిర్లక్ష్యం అనేటటువంటిది పరిగిరాదు. డబ్బు విషయంలో పారదర్శకత అనేటటువంటిది ఖచ్చితంగా పాటించాలి. డిసెంబర్ 13వ తేదీ దగ్గర నుంచి వక్రస్థితిలోకి సప్తమ స్థానంలోకి సింహంలోకి గురుడు ఉండడం, అలాగే జనవరి 24 దగ్గర నుంచి కూడా కర్కాటకంలోకి మళ్ళీ 6వ స్థానంలోకి గురుడు యొక్క సంచారం జరగడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శని యొక్క సంచారం మీనరాశిలో ద్వితీయ స్థానంలోనే మీకు జూలై 27వ తేదీ వరకు కూడా వక్రస్థితిలోను, జూన్ మనకి వక్రం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10వ తారీఖు తర్వాత వక్ర త్యాద్యం జరుగుతుంది. ఏం జరిగినా మీకు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావము అనేటటువంటిది మీకు 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం, ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఏలినాటి శనికి చివరి దశగా మనం చెప్పుకోవచ్చు. ఏ రాశి నుంచి అయినా సరే తాను ఉండేటటువంటి చంద్ర రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తుంటే దాన్ని చివరి ఏలినాటి శని దశగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో వాక్ శుద్ధి, వాక్ నియంత్రణ అనేటటువంటిది చాలా అవసరం. కుటుంబ విలువలు, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది అని చెప్పొచ్చు. ఈ సమయం ప్రధానంగా ఈ ప్రభావాలు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు, ఈ సమయంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఈ దశను ప్రధానంగా ధనము, కుటుంబము మరియు మాట తీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ కాలంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను సాధారణంగా మనం చెప్పవలసి వస్తే కనుక ఒక సవాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు, ఆర్థిక నష్టాలు లేదా అనవసరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సభ్యులతో అపార్థాలు లేదా తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగాను శ్రద్ధ చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అయితే ఏలినాటి శని చివరి 6 మాసాల్లో శని క్రమంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. నేర్చుకోవలసినటువంటి పాఠాలు అనేటటువంటివి, సూచనలు అనేటటువంటివి ఈ కాలంలో మీకు ఇంచుమించుగా 4 నుంచి 11వ స్థానాన్ని అతను చూస్తాడు కనుక ప్రతి సవాలు కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తుందని చెప్పచ్చు. మాట్లాడే విధానం వలన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున మాటలో నియంత్రణ పాటించడం నేర్చుకుంటారు. అహంకార ధోరణి అలాగే మొండితనాన్ని విడిచిపెట్టడం చాలా మంచిది. అలాగే శని యొక్క దృష్టి 4వ స్థానంపై ఉండడం వలన వృత్తి బాధ్యతల కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది లాభస్థానాన్ని 11వ స్థానంపై శని యొక్క దృష్టి ఉండడం వలన ఆదాయంలో తగ్గుదల, తత్కారణంగా ఇన్స్టెంట్ ఫలితాలుగా మీరు డబ్బును విలువలను తెలుసుకోవడమే కాకుండా పొదుపు చేయడం కూడా నేర్చుకునేటటువంటి దానికి అవకాశాన్ని ఇస్తాడు. ఇంత విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనని, ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇచ్చేటటువంటి శని యొక్క సంచారం, ఏలినాటి శని యొక్క సంచారం, ఇది చివరి దశలో ఉంది అనేటటువంటిది గుర్తించండి. ఇక రాహువు యొక్క సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కుంభరాశిలో జన్మంలోనే సంచరించడం వలన ఈ జన్మ రాహువు అనేటటువంటిది కొద్దిగా చికాకుని ఇచ్చేటటువంటి విధానంలోనే ఉంటుంది. ఎందు గురించి అంటే ఈ జన్మంలో ఉన్నటువంటి రాహు ఇచ్చేటటువంటి ఫలితం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాన్ని, వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటటువంటి అభిప్రాయాన్ని కూడా దెబ్బతీసేటటువంటి విధానంలోనూ, జీవితాన్ని పూర్తిగా మార్చేయాలి అనేటటువంటి తీవ్రమైన కోరికను కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది. మానసిక గందరగోళం అనేటటువంటిది ఏర్పడుతుంది. జన్మ రాహువు యొక్క ప్రధానమైనటువంటి ప్రభావం ఏంటంటే చిత్తచాంచల్యం, మతి భ్రమణం, మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదనేటటువంటి భావన ముందు కలిగించి ఆ రకంగా మిమ్మల్ని కుటుంబానికి దూరం చేస్తారు. కారణం లేకుండా అప్పుల పాలై అనుమానాలు పెంచుకునేటటువంటి, ఆప్తుల నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు పెంచుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కష్టపడకుండా షార్ట్ కట్ల ద్వారా పైకి రావాలి అనేటటువంటి ధోరణిని కలిగిస్తుంది. కానీ దారుణమైనటువంటి చిక్కుల్లో పడేయడానికి అది ఒక అవకాశం కింద రాహు తీసుకుంటాడు. తస్మాత్ జాగ్రత్త. ఆవేశంతో ఉద్యోగంలో మానేయడం కానీ లేదా బంధాలను తెంచుకోవడం లాంటి విపరీత నిర్ణయాలు అనేటటువంటివి సమయంలో అస్సలు తీసుకోవద్దు. ఎందు గురించి అంటే ప్రధానంగా జన్మంలో ఉన్నటువంటి రాహు శరీరాన్ని,
తలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల్ని సూచిస్తాడు. డాక్టర్లకు కూడా అంతు చిక్కని ఆరోగ్య సమస్యల్ని కలిగించేటటువంటి అవకాశం ప్రధానంగా రాహు యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. ఎలర్జీలు లాంటివి వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చెయ్యకపోయినా విపరీతమైనటువంటి అలసట, రాహు ప్రధానంగా తల మీద ప్రభావం చూపిస్తాడు కనుక మైగ్రేన్ నొప్పులు, అలాగే టెన్షన్ వలన విపరీతమైనటువంటి నిద్రలేమితనాలు ఇలాంటివి జరుగుతాయి. నిద్రని, భోజనాన్ని సరైనటువంటి సమయానికి వాడుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమ దృష్టి వలన భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొద్దిగా ఘర్షణ జోలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రవర్తన మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఇతరులకు అహంకార ధోరణిగా కూడినట్లుగా కనిపిస్తుంది. మీ మనస్సులో ఏముండదు, మాటను మీరు మాట్లాడేటటువంటి విధానాన్ని ఈగోలకు పోకుండా అదుపులో ఉంచుకోవడం వలన అసలైనటువంటి పరిష్కారంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. మానసిక ఆందోళన అనేటటువంటిది వదిలేయండి. ఎందు గురించి అంటే ప్రధానమైనటువంటిది ఈ యొక్క సమయం రాహు ఇచ్చేటటువంటిది మాయాజాలం అనమాట. ఈ 7వ తేదీ దాటిన దగ్గర నుంచి మకర రాశిలోకి ఎప్పుడైతే వ్యయస్థానంలోకి రాహు యొక్క ప్రభావం పెడుతుందో, ఈ మకరంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రధానంగా విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ వాసాన్ని కానీ ఇచ్చేటటువంటి అవకాశము అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా నిద్ర, శయన సౌఖ్యం కావాలి అనేటటువంటిది సూచిస్తుంది అనమాట. మోక్షస్థానం అయినటువంటి వ్యయస్థానంలో వచ్చినటువంటి ఈ రాహు యొక్క ప్రభావం మనసులో ఒక రకమైనటువంటి సంఘర్షణను ఏర్పాటు చేస్తుంది. దీనివలన మనశ్శాంతి లోపించడం, ఖర్చులు పెరగేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతాయి. అలాగే ఈ సంచారానికి సంబంధించినటువంటి సమయంలో ఊహించిన ఖర్చులకు పర్యాయపదంగా మారచ్చు. గురువు చేసేటటువంటి శుభవ్యయంలాగా కాకుండా రాహు ప్రధానంగా వృధా ఖర్చును కలిగించేటటువంటి అవకాశం చేస్తాడు. అనవసరమైనటువంటి ఖర్చులు, అవసరం లేని వాటి కోసం డబ్బులు నీళ్ళల్లో ఖర్చు పెట్టడం, లేదా ఫైన్లు, జరిమానాలు ఇలాంటివి కట్టవలసినటువంటి పరిస్థితులు రావడం, పెనాల్టీలు కట్టడం, కాంట్రాక్టులకు సంబంధించినటువంటి విధానంలో హిడెన్ క్లాజుల వలన డబ్బు నష్టపోయేటటువంటి ప్రమాదం. ఈ సమయంలో బడ్జెట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండవలసినటువంటి సమయం. స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ షేర్ మార్కెట్లో ఇలాంటివేవో ఆలోచన విధానంతో వెళ్ళిపోతూ ఉంటారు. ప్రధానంగా రాహు లక్షణం ఏంటయ్యా అంటే నిద్రలేమితనం, వింత వింత కలలు రావడం, ఉదయాన్నే లేవడానికి ఆలస్యంగా ఉండడం, బద్ధకంగా ఉండడం, మనస్సు ఒక దాన్ని ఏంటంటారు సుప్త చేతన అవస్థగా, అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా, వాటి మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. నలుగురిలో ఉన్నా సరే ఏదో తెలియని ఏకాంతం లేదా భయం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. పడుకునే గదిని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం వలన సగం దరిద్రం పోతుంది. విదేశీ రకమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తే పాజిటివ్ విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి, ప్రధానంగా విదేశాల్లో స్థిరపడాలి అనుకునేటటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. కానీ ప్రధానమైనటువంటిది ఒక్కటే, లీగల్ విషయాలు, పేపర్ల విషయంలో జాగ్రత్త. అలాగే గుప్త శత్రువులు అనేటటువంటిది కూడా ప్రధానంగా మనకి ఈ వ్యయ రాహు వలన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పెద్ద పేగుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అలాంటివి వచ్చేటటువంటి అవకాశం, నిద్రలేమితనం, పీడకలలు, రాత్రులు పడుకునేటటువంటి సమయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇలాంటివి కొద్దిగా ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. అంతగా ఆందోళన చెందవలసిన పని లేదు. దానికి పరిష్కారాలు కూడా మనం తెలియజేద్దాం. తర్వాత ఇక కేతువు యొక్క సంచారం 6వ తేదీ వరకు కూడా, డిసెంబర్ వరకు సింహరాశిలో సప్తమ స్థానంలో ఉండడం వలన కలత్ర స్థానానికి సంబంధించినటువంటి స్థానం కేతు ఉండేటటువంటిది. వైవాహిక విరక్తి తత్వాన్ని కలిగించేటటువంటి విధానం, అంటే దాంపత్యపరమైనటువంటి విధానంలో పార్ట్నర్షిప్లో ఒక రకమైనటువంటి దూరం, డిస్టెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది గొడవల వల్ల కాదు, మీకు ఏకాంతం కావాలి అని కోరుకోవడం వలన ఏర్పడుతుంది. హంగు ఆర్భాటాలు లేని సాధారణ జీవితాన్ని మీరు తరచూ కోరుకుంటూ ఉంటారు. సోషల్ లైంజింగ్ అంటే పార్టీలు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేటటువంటి తత్వానికి వెళ్ళిపోతారు. వివాహ బంధంలో మీరు ప్రేమను వ్యక్తం చేయకపోవడం వలన భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, పురుషుడైతే పురుషుడు, పురుషుడి నుంచి స్త్రీకి, స్త్రీ నుంచి పురుషుడికి నన్ను పట్టించుకోవటం లేదు అనేటటువంటి భావన కలిగేటటువంటి అవకాశం అధికంగా మీకు మీరే ఇచ్చేటటువంటి విధానంలో ఉంటుంది. వ్యాపారంలో నిజాయితీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే
కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం అనేటటువంటిది చాలా అవసరం. చాలా వరకు మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ ఇటు ఆర్థికంగా అవ్వచ్చు, లేదా భాగస్వామ్యపరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు, పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 7వ తేదీ దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే 6వ స్థానంలోకి ఈ యొక్క శత్రుస్థానమైనటువంటి కేతువు సంచరించాడో, శత్రునాశన స్థానం కేతువుకి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే, అంటే శత్రువు అనేటటువంటి వారిని మీకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేటటువంటి విధానంలో ఉంటుంది. శత్రువులు రోగాలు దరి చేరకుండా చూసుకుంటారు. చాలా మంచి విశేషమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రకృతి వైద్యం అనేటటువంటిది చేయించుకోవడం వలన కొంతవరకు అనుకూలమైనటువంటి ఆరోగ్య గుప్త రోగాలతో సహా అన్నీ తరచూ ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి. గొడవలు లేకుండానే వ్యూహాత్మకంగా శత్రువులను ఆట కట్టించేటటువంటి ధైర్యం మీ సొత్తుగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికంగా కోర్టు కేసులు లేదా వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కార దిశగా అనుకూలిస్తాయి. డాక్యుమెంటైజేషన్ పక్కాగా ఉంటే విజయం అనేటటువంటిది మీ సొంతం అవుతుంది. సాత్విక ఆహారాన్ని క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి. జీవనశైలి వలన ఆరోగ్యం బాగుపడేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కేతువు యొక్క దృష్టి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తుంది కనుక భాగస్వామ్య గొడవలు అనేటటువంటివి తగ్గుతాయి. ధర్మం మీకు, అంటే ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి మాట మీకు పరిపూర్తిగా ఈ సమయంలో వర్తిస్తుంది. అప్పుడప్పుడు ధర్మం పట్ల, అలాగే ఆరోగ్య విషయం పట్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చర్మంపై అలర్జీ లాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నీరసం, నిద్ర సరిగ్గా లేకపోవడం, మత్తు పదార్థాల మీద వ్యామోహం కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయి. దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ అదృష్ట సంఖ్య 5గా చెప్పుకోవచ్చు. 1, 3, 4, 5 సంఖ్యలు, 6 సంఖ్యలు కూడా మీకు అనుకూలించేటటువంటి సంఖ్యలుగా మనం చెప్పుకున్న ఆశ్చర్యపోకలేదు. అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా 8, 9 సంఖ్యలు మీకు బాగా యోగించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. బుధ, శుక్ర, శనివారాలు మీకు అనుకూలించేటటువంటి వారాలు. ఇక ప్రధానంగా గురు, శని, రాహుకేతువులకు శాంతి ప్రక్రియలు, నవగ్రహ శాంతి, అలాగే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ప్రధానంగా దుర్గా ఆరాధన. మీరు ఎంత దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన, శివారాధన చేస్తే అంత మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం సరైనటువంటి గురువును పట్టుకుని ఆచరించండి. మీరు సుఖంగా ఉండండి, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.